ట్రై కొడుతున్నా ఫస్ట్ బయట 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 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటే రావాలి మళ్ళీ ఇంట్లో వచ్చేట్టున్నాయా ఏం లేవు జరగడం ఇచ్చిన వాటర్ అయిపోయింది బాగున్నారమ్మా రోడ్డు రాకూడదు అది రెడ్డి చేయలేదా పాడే పెన్షన్ వస్తుందమ్మా ఏం చేస్తుంటారు పెన్షన్ వస్తుంది మాకు లేదు సార్ మీకు వస్తా దీనికి ఊరు షీట్ హౌసేనా ఇది ఇల్లు లేదా అదే రేపులదే ఇప్పుడు అప్లై చేయి ఇస్తాం ఇల్లు ఇస్తాం వాళ్ళు వచ్చిందండి మీ ఊరు నేను చేయిస్తాను ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మార్పిచ్చి చేయించాను విషయం ఏమంటే సార్ ఈమె పేరు మీద భర్త పేరు మీద ఈమె పేరు మీద 18 ఎకరాలు ఉంది ఇలా కొడుకుల పేరు మీద 3 acres 4 acres ఉంది ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడానికి మాకు పథకాలు రావాలని చెప్పేసి 2 కొడుకులు ఎక్కించుకోవడం లేదు ఆమె రోజు సచివాలయం ఆమె రోజు అదే చెప్తున్నా చేసేసి 10 ఎకరాల లోపల మీ పేరు మీద అది ఇచ్చిపోతే భార్య నుంచి భర్త పెట్టేసుకుంటారు కదా సార్ ఆయన చనిపోయినాడు సార్
ఆయన చనిపోయినాడు సార్. ఆయన పేరు మీద అబౌట్ 10 acres ఉంది, ఈమె పేరు మీద చాలా అదవా, 6 acres పిల్లలు ఉంది లేరు. సార్. 16 ఎకరాలు ఉంది. వాళ్ళ కొడుకుల పేరు మీద ఎక్కిద్దామంటే ఒక కొడుకు పేరు మీద 5 ఎకరాలు ఉంది, ఒక కొడుకు పేరు మీద 1.5 ఉంది. అట్లా మీరన్నా ఎక్కించుకోండి అంటే అవి ఎక్కించుకుంటే మాకు పథకాలు రావు కాబట్టి మాకు వద్దు అంటున్నారు సార్. పిల్లలను బలలో చేసుకోను వాళ్ళకి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ మాకు రావని చెప్పేసి ఈమె పెద్ద కొడుకు భార్య ఒక ఆయన తలుపుల్లో ఉంటాడు, ఇద్దరికి కనబడినప్పుడల్లా అడుగుతూనే ఉంటాడు వాళ్ళ ల్యాండ్ ఎక్కించుకోవాలి. వాళ్ళ కొడుకులు ఎక్కించేసుకుంటే బార్డర్లో పెట్టుకోవచ్చు సార్. అట్లా ఇది సార్ ఆమె. కూతురికి ఇచ్చాము మేమేంది మా అది ఎక్కించుకుందామంటే ఈ రోడ్డు ద్వారా రేట్ పిల్లలతో అయినా పర్వాలే. అది కావాలి ఇది కావాలి సార్ ఏం చేస్తాను భూమి ఉండాలి. కాదన్నా పిల్లోళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి పెన్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ ఎక్కించుకోవచ్చు కదా. అట్లా ఎక్కిరు వాళ్ళు మళ్ళీ రైతు నాకు వాళ్ళు వాళ్ళంతా ఎవరిని నమ్మను నేను. ఆడ బ్యాంకులో అప్పు 2 లక్షలు ఉంది దానికి ఇవ్వమంటారు. ఓకే సార్, మీకు పంపిస్తాను సార్. ఓకే సార్. నా శంకరన్న కొంచెం గ్యాప్ ఇచ్చినారు ఏం రోడ్డు ఇప్పుడు పని చేయండి. పైన బడికాడ ఒకటి ఉంది సార్, మీకు చూపించిన ముందు చేస్తాను. అందుకే మీరు ఒక సంవత్సరంలో ఒక్కొక్క ఊరు కొద్ది ఇస్తాను. ఈ సంవత్సరంలో ఇస్తాను. ఫస్ట్ ఇయర్ మీకు ఇచ్చినాం మొన్న, పోయిన సంవత్సరం ఇచ్చిన ఈ సంవత్సరంలో మళ్ళీ ఇస్తాను. జాయిన్ అయిన కాడ నుంచి 6 నెలలు బిల్లు పడలేదు సార్. ఇప్పుడు 6 నెలలు పెండింగ్ లో పోతుంది. సంవత్సరం అంతేనా? 6 నెలలు 3 నెలలే సార్ చెప్పేది. 5 నెలలు అయితే మళ్ళీ 5 నెలలు అయితే 3 నెలలే సార్. ఈ సర్పంచ్ ఏమంటే మనకి కాబట్టి కాబట్టి ఒక సమస్య అయింది. కాకపోతే సెక్రటరీ అయితే పని చేస్తాను పోవాలి. సెక్రటరీ చేస్తాను సార్. బిల్లు ఒక్కనాడు చిన్న చిన్న వాళ్ళవి శాలరీస్ సర్పంచ్ ఇబ్బంది పెడితే మీరు కూడా కొద్దిగా చొరవ తీసుకొని ఇన్స్ట్రక్షన్ తీసుకొని కొద్దిగా చేసేయండి అమ్మా. చిన్న వాళ్ళు ఎట్లా బతుకుతారు? అదే పని సార్ మాకు పాపం అందరి ఇళ్ళ కాడ తీసేసి ఊరు 2 months రావాలి సార్, పెట్టేసి 6 months రావాలి. అరియర్స్లే పాతి ముందు సెక్రటరీ కాడ ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుంచి క్లియర్ చేస్తాను. ఏదైనా అరియర్స్ ఉంటే కూడా చేసేది తప్పకుండా కదా, తప్పకుండా విడిపోతుంది. వాళ్ళకి అదే పెట్టుకుండా అదే సార్ బడ్జెట్ చూసి పెడతాను. పెట్టే గోకంతా గట్టి పడండి. సాగలేదు తిన్నారా? శంకరన్న ఇది హౌసింగ్ లో పెట్టించేసేయండి. వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలి కదా. అది కాదు ఎవరు గోపాల్ దేవాలి ఎవరో మీ పెట్టి దీని కార్డు ఇంటి హౌసింగ్ తీసుకొని చెప్పాడు చెప్పండి. बाद में ये नारियल फोड़ के करना मुसलमानों से पूजा करना तो बहुत मुश्किल है सर. आदत रहते नहीं. ఫోటోలు ఎందుకు పెడతాన్నారు అవసరమా? ఎట్లా నీళ్ళు తాగే నీళ్ళు అట్లా తెచ్చా అన్ని బాగానే చేసినావు. అది ఒకటే తప్పు. ఎట్లా వస్తాడా కొనక
ఇప్పుడు ఈ నీళ్ళతో ఏం భయం లే ఆ నీళ్ళే తాగే నీళ్ళే ఏం దానికి తాగే నీళ్ళు బాత్రూమ్ నీళ్ళు ఎంత వస్తాయి ఇష్టం లేదు కదా ఇళ్ళ బాత్రూమ్ ఆపరేషన్ చేయించుకున్నానని ఫోన్ చేస్తే కూడా ఫోన్ అవుతున్నాయి అది చేయించినావు అక్కడ మారలే అదేంటో సర్టిఫికెట్ ఇచ్చినావు పేస్ మేకర్ పెట్టింటారు ఇప్పుడు పేస్ మేకర్కి ఎల్ఓసి ఇచ్చింటారు అదే మళ్ళీ నీకు ఫోన్ చేసి ఇచ్చినాము చేసింటారు ఆ పేపర్లు ఉన్నాయి నాకేంటి పేపర్లు రామాంజనం కనపడమన్నా పిల్లలు అయితే వాళ్ళు పొరలు కూడా తిరుగుతారు ఎవరు చెప్తారు నువ్వు ఏం చేస్తా ఎల్ఓసి ఏదో ఇచ్చిండారు సార్ అది అక్కడ యాక్సెప్ట్ చేసినట్టు ఎల్ఓసి యూజ్ చేయలేదు సీఎం రిలీఫ్ ఉందని పేపర్ బిన్నికాడికి బిన్నికాడికి రమ్మన్నా బిన్నికాడికి రమ్మన్నా కాయిన్ బాక్స్ పెట్టి చేద్దామని మళ్ళీ ఏం లేదు గ్రామ పంచాయతీ తప్ప చెప్పి మెయింటెనెన్స్ గ్రామ పంచాయతీ గారిని ఫ్రీగా వీళ్ళు ఇంకా పొర్లిపేట పెట్టినా ఎంత వస్తుంది 4000 ఒకటో తారీఖు కరెక్ట్గా వస్తుందా అదే స్కూల్ కాదు మనకు స్కూల్ కాదు నెక్స్ట్ అదేలే 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 అయిపోతుంది పండి ముసలా వస్తుందా మీకు ఆయనకి వస్తాను సరిగ్గా వస్తుంది చనిపోయినాడు ఇప్పుడు ఇస్తానులేమ్మా ఇప్పుడు ఎండకి ఓట్లు బాగున్నారమ్మా చెప్పు అన్నీ ఉంటాయి ఇప్పుడు పెట్టుకుంటే ఎంత ఉంటాయి ఎన్ని వద్దు పోయేటి ఎన్ని వద్దు
రికార్డు ఎందుకు లేదు తహసీల్దార్ కొడుకు ఆర్టీసీ ఎంప్లాయ్ సార్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఈయన కొడుకు ఏముంది సార్. స్ప్లిటింగ్ చేద్దామంటే హౌస్ హోల్డ్ స్ప్లిటింగ్ ప్రజెంట్ ఆప్షన్ ఉంది సార్. స్ప్లిటింగ్ వచ్చిన వెంటనే కొడుకు కోడల్ని ఇద్దరిని హౌస్ హోల్డ్ స్ప్లిటింగ్ చేసేస్తే పక్కన పెట్టేస్తే ఈమెకు ఒక దానికి రెస్పెక్ట్ పెట్టేస్తాం రైస్ కార్డుకి దానికి సంబంధం సార్. హౌస్ హోల్డ్ డేటా మేరకే మనం గవర్నమెంట్ నుంచి ఇస్తాం సార్. స్కీమ్స్ అన్ని 65 డేషన్. ఆ 65 డేషన్లో వీళ్ళ కొడుకు ఆర్టీసీ ఎంప్లాయీ ఐడి నెంబర్తో సార్ యాడింగ్ అవుతుంది సార్. స్ప్లిటింగ్ మనకి గవర్నమెంట్ ఆప్షన్ ఇవ్వాలి సార్. హౌస్ హోల్డ్ వాళ్ళు ఉండాలని వస్తాను అడిషన్ అవుతుంది సార్. స్ప్లిటింగ్ అంటే వీళ్ళ కోడలు సార్. కూతురు అయితే వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ కొడుకు ఎంప్లాయ్ స్ప్లిటింగ్ ఆప్షన్ ప్రజెంట్ లేదు సార్. ఓన్లీ అడిషన్ మ్యారేజ్ మైగ్రేషన్ గవర్నమెంట్ తీసుకుని చేసేసి ఆన్లైన్ ఆప్షన్ ఇవ్వాలి. హౌసింగ్ మ్యాప్ రావాలి మ్యాపింగ్ రావాలి అడిషన్ అయితే ఉంది సార్. స్ప్లిటింగ్ లేదు.